ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భూలక్ష్మి దేవత, నల్లపోచమ్మ దేవత మరియు ఎల్లమ్మ దేవతల అనుగ్రహంతో ఎల్లవేళలా ఈ ధ్యాన మందిరంకు వచ్చే భక్తులు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ధ్యాన కేంద్రానికి ఎంతోమంది వ్యక్తులు ఎన్నో కష్టాలతో, బాధలతో, అనారోగ్యంతో, శత్రు దోషములతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు, లేనివారు మరియు ఎంతో వ్యాపారంలో అభివృద్ధి చెందిన వారు గిట్ట మా ధ్యాన కేంద్రానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా తెలియజేసే విషయము, ఎంతోమంది మన పితరులు కానీ మన పూర్వీకులు కానీ చేసిన పూజలను వదిలిపెట్టడము మరియు వాళ్ళు చేసే వల్ల మాకేం ప్రయోజనం అని వదులుకోవడం జరుగుతుంది. దానివల్ల రకరకాల కష్టాలను తెచ్చుకొని వారు ఉన్నతమైన గురువులను సంప్రదించడం జరుగుతుంది. ఆ గురువుల వద్ద పోయిన తర్వాత వారికి సమస్య తీరగానే గురువులను కూడా మర్చిపోవడం, మరి గురుదోషము, మరి దేవతా దేశము, పితృదోషాలకు గురి అవుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ 12 సంవత్సరాల క్రితము ఇక్కడికి మేము రావడం జరిగింది. ఎందుకంటే వారు ఇక్కడ వాళ్ళ పెద్దలు చేసిన పూజలు, వాళ్ళ అమ్మవారి అనుష్ఠానంతో కొన్ని పూజలు చేయడం జరిగింది. ఆ పూజలు ఆమె తర్వాత వీళ్ళు అశ్రద్ధ చేయడంతో ఇక్కడ అమ్మవారు అంతరించిపోవడంతో వాళ్ళకు సమస్యలతో మా కేంద్రానికి రావడం జరిగింది. ఇది గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము వచ్చి చూడగా ఇది నిర్విరాగంగా ఉన్నది. ఇక్కడ ఎలాంటి అమ్మవారు శిథిలమైపోయి ఇక్కడంతా వాతావరణము అడవి ప్రాంతంలా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ శ్మశాన దోషము, స్థల దోషము అమ్మవారికి రావడంతో అమ్మవారి శిథిలమైపోయిందని గ్రహించి ఇక్కడ మేము అమ్మవారికి సంబంధించిన శ్మశాన దోషానికి మరియు అమ్మవారి ఆకర్షణకు మరియు ఇలాంటి యంత్రాలు ఇక్కడ ఉంచడం జరిగింది. శ్మశాన దోషానికి మరియు ఇక్కడ 3 యంత్రములు చేసి ఇక్కడ మేము ప్రతిష్ఠించిన తర్వాత వారు ఎంతో శ్రద్ధతో మా మాటలు వింటూ వారు ఇక్కడ అమ్మవారిని పూజల తర్వాత వాళ్ళు శ్రద్ధతో ఇక్కడ వారి పెద్దలు చేసిన దోషాలను పోవడానికి ఎంతో కష్టపడి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ మందిరం కూడా నిర్మించడం జరిగింది. ఆ మందిరం తర్వాత వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట జరిగి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి వార్షికోత్సవంకు మేము ఇక్కడ వచ్చి వారి ద్వారా ఇక్కడ పూజలు చేయించడం జరుగుతుంది. ఈ పూజలు ఇక్కడ పక్కకు కనిపిస్తున్నది ఎల్లమ్మ మాత, ఇక్కడ భూలక్ష్మి దేవత, నల్లపోచమ్మ దేవతతో పాటు ఇక్కడ ఎల్లమ్మ మాత యంత్ర స్థాపితం చేసిన తర్వాత ఈ ఎల్లమ్మ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ పక్కలో ఈ 2 మందిరముల మధ్య శ్మశానం అనగా ఇక్కడ పూర్వీకుల బొందలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆవరణ చుట్టూ ఇక్కడ ఈ దోషము ఈ దేవతల మందిరాలకు రావటం జరుగుతుందని గ్రహించి ఇక్కడ వారు ఆ శ్మశానాలకు ఆ బొందల చుట్టూ కూడా ఒక పహారీ ఏర్పాటు చేసుకొని జరిగింది. ఇక్కడ పూజలతో పాటు ప్రతి సంవత్సరం మాట ఇచ్చి ఇక్కడికి మేము వచ్చి వాళ్ళకు ఉన్న స్థాయిలో ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది హిందూ సంప్రదాయం గురించి కానీ దేవతా సంప్రదాయాల గురించి కానీ గొప్పగా చెప్తుంటారు. కానీ వారు ఎలాంటి పూజలు చేయరు, ఎలాంటి నిర్మాణాలు చేయరు. కానీ వీళ్ళు కింది స్థాయిలో ఉండి కూడా మరియు ఇక్కడ ఎంతో భక్తితో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. వీరు ఈ దేవతల పూజల గురించి వీళ్ళకు కూడా సరైన అవగాహన లేక మేము వాళ్ళను పూర్తిగా ఇలా చేయాలని మార్చడంతో వాళ్ళు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు వెనుకబడిన వర్గాలు అని ఎంతోమంది కించపరుస్తూ ఉంటారు. వీరు ఎలాంటి
శ్రమతో కూడుకున్న బాధలను అనుభవిస్తూ ఎవరిని సంప్రదించకుండా, ఎవరిని డబ్బు ఆశించకుండా, ఎవరి ద్వారా ఏది ఆశించకుండా వీరి కుటుంబ సభ్యులే ఈ ప్రతిష్ట నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఎన్నో కార్యాలు చేస్తారు, కానీ దేవతలకు సంబంధించిన కార్యక్రమాలను పక్కన పెట్టి ఏదైనా సమస్య వస్తే గురువులను వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. కనుక వీళ్ళు ఎంతో మత సాంప్రదాయాల గురించి బాగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న దేవతల గురించి కూడా వీరికి అవగాహన కల్పించి ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఇక్కడ భూలక్ష్మి దేవత, నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట చేసిన అనంతరం ప్రతి సంవత్సరం వారిని ఎవరు ఆశించకుండా కుటుంబ సభ్యులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక వారికి అమ్మవారి ఆశీర్వచనంతో అమ్మవారు ఎల్లవేళలా వీరికి మీకు వాళ్ళ ఆశీర్వచనించి వాళ్ళ కుటుంబ సభ్యులను మరి వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. మనం ఎన్నో పితృలు వదిలివేసిన పూజలు కానీ, వాళ్ళు చేసిన పూజలను కానీ, వాళ్ళు దేవత చేసిన విగ్రహాలను కానీ మనము పక్కన పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయో వీళ్ళకు బాగా అవగాహనతో వీరికి చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇది గమనించి మీకు ఎలాంటి పితృదోషాలు కానీ, దేవతా దోషాలు కానీ, పూర్వీకులు చేసిన వదిలివేస్తే కానీ మీరు ఇలా క్రియలు చేసుకుంటే కానీ మీకు ఎలాంటి ఫలితం ఉండదు. కనుక ప్రతి ఒక్కరు గమనించి మీరు పూర్వీకులు చేసిన విధానాలను అనుసరిస్తూ వాళ్ళు వదిలివేసినవి మీరు పక్కన పెట్టకుండా వాళ్ళు చేసిన పద్ధతులనే మీరు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో మా కేంద్రానికి చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఈ దేవతలకు కానీ పితృలకు కానీ ప్రాయశ్చిత్తం చేసుకోకుండా గురువులనే సంప్రదిస్తూ వారి ద్వారా ఫలితం పొందాలని ఆశలతో వెళ్తుంటారు. ఎంత మీరు ఏ గురువులను సంప్రదించినా, ఏ దేవత దగ్గరికి సంప్రదించినా మీ ఇంటి దేవతను, మీరు పెద్దలు చేసిన దేవతల పూజలను మీరు విస్మరించకుండా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భూలక్ష్మి దేవత, నల్లపోచమ్మ దేవత, ఎల్లమ్మ దేవతాయ నమః. आगम तत्वरे जारति कूटले आगम तत्वरे आरसमाता जय कुबागरा आरसमाता आरसमाता जय कुबागरा आरसमाता नमो 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 गुरुवीराय नमो नमो चरित निरंतर वैभव ini Guruvira itu ada kan? Santosa cerita nirantara vaibhava santosa Dindita palada sevaka jivana Dindita
గురువీరాయ నమో కారణ సంస్కృత దూర భవాముని కారణ తారక సాధున రామ సుగాంత తారక తారక సాధున రామ సుగాంత తారక గురువీరాయ నమో గురువీరాయ నమో నమో గురువీరాయ నమో పరమ పవన లోక పరిత బ్రహ్మానంద పరమ పవన లోక పరిత బ్రహ్మానంద చరిత నిరంతర దురిత నివారణ చరిత నిరంతర దురిత నివారణ చరిత నిరంతర గురువీరాయ నమో నమో గురువీరాయ నమో మంగళ పద శుభ్ర సంగ సమర్పిత మంగళ మంగళ పద శుభ్ర సంగ సమర్పిత మంగళ శృంగార రూప నీలాంగ పట్టణ వాస శృంగార శృంగార రూప నీలాంగ పట్టణ వాస శృంగార శృంగార రూప నీలాంగ పట్టణ వాస శృంగార గురువీరాయ నమో వీరాయ నమో నమో గురువీరాయ ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య శ్రవణీయుడు తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య శ్రవణీయుడు తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య శ్రవణీయుడు తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరథ రామయ్య శ్రవణీయుడు కడమెటు విలువిరచి కలగిని చేపట్టి కడమెటు విలువిరచి చేపట్టి కడవేటి విలువిరచి కలగిని చేపట్టి కలవేటి విలువిరచి కలగిని చేపట్టి కళ్యాణ రామయ్య రణధీయుడు కమనీయుడు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు ఉదతి జానకి తోడ శుభతర సమాడేటి సుందర రామయ్య సుకుమారుడు ఉదతి జానకి తోడ శుభతర సమాడేటి సుందర రామయ్య సుకుమారుడు సుదతి జానకి తోడ శుభతర సమాడేటి సుందర రామయ్య సుకుమారుడు సుదతి జానకి తోడ శుభతర సమాడేటి సుందర రామయ్య సుకుమారుడు కోతి మూకల చేత లంకపై దండెత్తి కోతి మూకల చేత కోతి మూకల చేత లంకపై దండెత్తి కోతి మూకల చేత లంకపై దండెత్తి కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి అవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు అవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు అవనిలో జీవించి ఆశ్రితుల పాలించి అవనిలో అవనిలో జీవించి ఆశ్రితుల పాలించి అవనిలో అచ్యుత రామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి బహుదీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు పవమానసుతుడు పాదాలు పట్టగా పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు పవమానసుతుడు
పాలించి అవనిలో అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు శ్రీరామనామాలు జగకోటి ఒక్కొక్క పేరు భౌతికి భౌతికి శ్రీరామనామాలు జగకోటి ఒక్కొక్క పేరు భౌతికి राजा रामचंद्र भगवान की जय। बोल भवानी माता की जय। सद्गुरुनाथ महाराज की जय। Bye.
ముఖ్యంగా ధ్యాన మందిరంకి వచ్చే భక్తులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కర్మలతోటి, ఎన్నో మీరు సమస్యలతోటి, ఏ కర్మలో మీరు తెలుసుకోకుండా ఇబ్బందులతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించేది, మీరు చేసే విధానంలో తప్పులు చేసుకొని ఎన్ని గురువుల చుట్టూ ఎన్ని మందిరాలు తిరిగినా మీకు ఫలితం ఉండదు. కనుక ముఖ్యంగా ఇది హెచ్చరిస్తున్నాను, అనుకోకుండా తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ఏరియా చూస్తున్నారు కదా, ఇంత డెవలప్మెంట్ ఏరియాలో వాళ్ళ అమ్మవారు ఒక చెట్టుకు పూజ చేసిన విధానాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంత స్థలాన్ని వదులుకొని వాళ్ళు గుడి నిర్మాణం చేసి వాళ్ళు తెలియని పక్షంలో మమ్మల్ని సంప్రదిస్తూ పూజలు చేసుకొని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఒక గజము జాగా కోసానికి మనము గొడవలు, పంచాయతీలు, ప్రాణాల వరకు తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు మీ పీతులు చేసిన దోషాలు కానీ, మీరు పీతులు చేసిన పూజలు కానీ నిర్వర్తించుకుంటే మీకు ఏ గురువును సంప్రదించే అవసరం లేకుండా మీరు మీ సమస్యల నుంచి బయటపడే మార్గం వెతుకుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇంత ఏరియాను చూసి ఇంత పెద్ద గుడిని నిర్మించుకొని చిన్నగా గుడి అయినా ఆ ఏరియాను చూస్తే కొన్ని లక్షల స్థలం అది. వారి అమ్మవారి గురించి వాళ్ళు పెద్దలు చేసిన విధానానికి వాళ్ళు వెనుకబడిన ఎలాంటి సంకోచించకుండా వెనుకబడిన వాళ్ళు ఎలాంటి ఫలితాలు వస్తుందా రాదని ఆలోచించకుండా పెద్దల నిర్ణయించే ప్రకారంగా వాళ్ళు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. మీరు పెద్దలు ఏదో ఒక చెట్టు కిందనో ఏదో ఒక చిన్నగా దేవాలయాన్ని పెట్టి ఒక రాయిని పెట్టి పూజ చేస్తూ దేవతగా భావిస్తూ పూజ చేసి వృక్షాలను నరికివేస్తున్నారు. ఆశపడి ఎన్నో రకాలుగా మీరు నిర్మాణాలు చెడగొడుతున్నారు. ఆ దోషాలు మీకు ఎక్కడ పోయినా మీకు వదలదు. కనుక ఆ చెట్టు జాగలో ఒక చిన్న పూజ ఏర్పాటు చేసినా మీకు ఫలితం ఉంటుంది. కనుక మీ గొడవలతోటి ఉన్న వృక్షాలను, పెద్దలు చేసిన స్థలాలను ఇదేం చేస్తుందిలే అని వాళ్ళు నాటిన వృక్షాలను వాళ్ళు చేసి ఒక్కొక్క వేప చెట్టుకు చేసిన పూజనే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. మీరు పొలాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే వృక్షాలను నరుకుతూ ఆ పుట్టగడలను జడగొడుతూ ఉన్నారు. కనుక మీకు కాలసర్ప దోషము, దేవతా దోషం మీకు వెంటాడుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి పెద్దలు చేసిన మూల స్థానాన్ని చెడగొట్టకుండా, ఒకవేళ చెడగొట్టే పక్షంలో మీకు ఏమన్నా ఇబ్బందులు రాకుండా ముందు నివారణ చేసుకొని అక్కడ ఏదో శాంతి చేసి వాళ్ళను దేవతలను సంతృప్తిపరిచి మీరు దాన్ని తీసివేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి సమస్యలతో చాలామంది రావడం జరుగుతుంది. కనుక మీరు చెప్తున్నాను, మీ పొలంలో కానీ, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, మీ ఇంట్లో కానీ పుట్టగడ్డలు కానీ, పెద్దలు చేసిన పూజలు కానీ మీరు చెడిపివేయడం వల్ల మీకు ఈ దోషాలు రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి మీ పెద్దలు చేసిన దేవత స్థానాన్ని కానీ, మీరు చేసే మూల స్థానాన్ని కానీ వదిలిన మీకు తప్పకుండా మీకు అమ్మవారి దోషం కానీ, దేవతల దోషం కానీ తప్పకుండా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి మీరు చెడగొట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి. మీరేం చేస్తుందిలే అని చెడగొట్టడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తుందో మాకు తెలుసు. కనుక నా అనుభవపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు వడ్డేరు జాతి వారైనా చూస్తున్నారు కదా, వాళ్ళకు కూలి చేసుకొని బతికే జీవనం ఉన్న ఏదో కొద్దిపాటి పొలాన్ని గిట్ట వదులుకొని వాళ్ళు అమ్ముకున్న లక్షల కొద్ది రూపాయలను ఆశించకుండా, ఎవరిని ఆశించకుండా మందిర నిర్మాణం చేసుకొని వాళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళలో చాలా మంచి ప్రవర్తన తెచ్చుకున్నారు. వాళ్ళ పెద్దల సంప్రదాయాన్ని వదలకుండా పూజలు చేసుకుంటున్నారు. మీరు చెడగొట్టే ముందు ఇది గ్రహించి మీరు తొలగించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలు మా దాన కేంద్రానికి చాలా వస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఇప్పుడు చేసినట్టే చేయగా साइड के कोटा आधा मीटर कटेगा।